హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు టైటిల్‌లో చూసే ఉంటారు గదా! నేను రేపు వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నాననమాట. అంటే మొదటి శ్రావణ శుక్రవారమే చేసుకున్నాను. అంటే గురువారం. ఈరోజే శ్రావణ మాసం మొదలు. అయితే ఇంక ఇక్కడ ఈరోజు అన్నీ నేను రేపటి కోసం కొన్ని అన్నీ సర్ది పెట్టుకోవడాలు, ఇంకా ఆర్గనైజింగ్‌లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా రేపటి పూజ కోసం చాలా చాలా పనులుంటాయి గదా! వాటన్నింటి కోసం అని చెప్పి ఈరోజు తొందరగా అయిపోయే వంట అయితే చేస్తున్నాను. అంటే వెజిటబుల్స్ కూడా పెద్దగా ఏం లేవు. ఒక 2 క్యాప్సికమ్స్, ఒక ఆలు, ఒక క్యారెట్ అవి ఉంటే ఇక వాటితోనే ఇక్కడ రైస్ అయితే చేస్తున్నాను. ముందైతే వీళ్ళని పంపించాలి గదా! స్కూళ్ళకి, కాలేజీలకి అందుకని చెప్పేసి బాక్స్ కోసమని ఇక్కడ చేస్తున్నా. ఇదొకటి మనకయిపోయిందంటే ఇంక వీళ్ళని పంపిస్తే కొంచెం ఇల్లంతా ఎక్కడిదక్కడ సర్దుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడ మొదలుపెట్టేశాను. చూసారు గదా వీడియోలో కొంచెం ఆయిల్, నెయ్యి 2 యాడ్ చేశాను. అలాగే కొంచెం బగారాకి అదే మనం వేసుకుంటాం కదా మసాలాలు అవన్నీ వేసేసుకొని వెజిటబుల్స్ అన్నీ ఒకదాని వెంట ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇందులో నేను మిల్ మేకర్‌ని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి వాటర్ అంతా పిండేసి యాడ్ చేశాను. అన్నీ గూడా మంచిగా అలా రోస్ట్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీర కూడా. ఇంక ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత వాటికి సరిపడా వాటర్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను బాస్మతి రైస్‌ని యూజ్ చేస్తున్నానండి. అవి అంటే మనకు 1 గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ కదా! ఇది నేను చేయడం కూడా ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను అనమాట. తొందరగా అవుతుందని చెప్పి. ఇంక ఇవంతా యాడ్ చేస్తే ప్రెషర్ పెట్టామంటే ఒక 2 విజిల్స్‌లో అయిపోతుంది గదా! ఇంకొకటి నేను దీనికి కర్రీ గూడా ఏం చేయట్లేదు. జస్ట్ ప్లెయిన్ పెరుగుతో తినేస్తామన్నారు. అంటే నేను వేయడమే ఇందులో కొంచెం మిర్చీలు అవి కొంచెం ఎక్కువగానే వేశా. దాని మూలాన కొంచెం టేస్టీగానే ఉంటుంది. సో, ఇదన్నమాట ఇవాళ లంచ్ బాక్స్ అయితే. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఒకసారైతే తలస్నానం అది చేసేసొచ్చాను. ఇవాళ అమావాస్య అయిపోయింది గదా నిన్న. ఈరోజు దేవుడి పటాలవి శుభ్రం చేసుకుంటున్నా. మందిరంలో రీసెంట్ డేస్‌లోనే మొత్తం క్లీన్ చేశాను. ఇంక అందుకని చెప్పేసి జస్ట్ ఆ కబోర్డ్స్ అదంతా ఏం లేదు కానీ, ఓన్లీ పటాలు, ఇంకా విగ్రహాలు, ఇంకా ఇత్తడి సామాన్లు ఇవన్నీ గూడా ఈరోజు క్లీన్ చేసుకుంటున్నా. మనము ఇంట్లో ఏవైనా పెద్ద పెద్ద పూజలు, పండగల్లాంటివి చేసుకునేటప్పుడు ఇలా మందిరం అనేది శుభ్రం చేసుకుంటూ ఉంటాం గదా! అలాగే అమావాస్య గూడా అయిపోయింది కాబట్టి, ఇంకా పటాలవి శుభ్రం చేసుకునే అలవాటైతే ఉంది నాకు. ఇంకిక్కడ విగ్రహాలు గూడా మంచిగా చింతపండు వేసేసి నీట్‌గా కడిగేశాననమాట. ఇలా ఇత్తడి, వెండి ఏదైనా గూడా ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటా. ఒకవేళ చింతపండు వాడుతున్నాను అన్నప్పుడు నేను ఎక్కువగా ఇది ఉంటుంది గదా! మనం ఇవి తోమేది పీతాంబరి ఉంటుంది కదా! అదేం యాడ్ చేయలేదు ఈసారి. ఓన్లీ సింపుల్‌గా చింతపండు జస్ట్ విమ్ లిక్విడ్ యాడ్ చేసి కడిగేశాననమాట. ఎంత నీట్‌గా వచ్చాయో చూడండి. నా దగ్గర ఉన్న బ్రాస్ ఇంకా సిల్వర్ కలెక్షన్ అయితే ఇది. అంటే ఇందులో కొంచెం పెద్ద కుందులు మిస్ అయ్యాయనుకోండి. ఇవేమో ఇత్తడి కుందులు పెద్ద సైజ్‌ది ఒక పెయిర్ ఉంది. అలాగే ఇవి మీడియం సైజ్‌వి ఒక 2 పెయిర్స్. ఇంకా ఈ చిన్న చిన్నవైతే అసలు నేను చెప్పలేను. అంటే ఒక 6, 7 డజన్లు ఉండుంటాయి నాకు తెలిసి చిన్న సైజ్‌వి. అంటే కొంచెం పొడవువి, కొంచెం పొట్టివి అలాగా. ఇంక ఇందులో వెండి దాంట్లో గూడా ఒక సెట్ చిన్న సైజ్ సెట్ ఇక్కడుంది. పెద్దది ఇందులో లేదు. ఇంకా అలాగే కామాక్షి దీపం ఉంది వెండిది. ఇంకా ఒక ఉర్లి బౌల్. అలాగే చెంబులొచ్చేస్తే రాగి చెంబులు 3, ఇత్తడి చెంబు అయితే 1. ఇవి రేపు నాకు పూజలో కలశంకి పెట్టుకోవడం కోసం, అలాగే అమ్మవారిని తయారు చేసుకోవడం కోసం ఒక 2 ఇక్కడే పడతాయి. అలాగే ఇంకొకటేమంటే మామూలుగా మనం ఉ యూజ్ చేస్తూ ఉంటాం కదా పూజలో అలాగని. ఇంకా చిన్న చిన్న ప్లేట్స్ అనమాట. ప్రసాదాలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా తులసమ్మ దగ్గర అలా అవన్నీ కూడా. ఇంకా హారతిచ్చేదైతే ఏకహారతిదొకటి, ఇవేమో హారతిచ్చేవి, అలాగే పంచహారతిది. ఇలా ఇవొక 4 ఉన్నాయి. ఇంకా గంటలు గూడా నా దగ్గర 3 ఉన్నాయండి. అంటే ఇవి ఏమైందంటే యాక్చువల్‌గా మా వారు బ్యాచిలర్ రూమ్‌లో ఉన్నప్పుడువి పూజా సామాను కొంచెం, నా పెళ్ళివి అలా అప్పుడప్పుడు పోయినవి అని చెప్పేసి కొనుక్కోవడం అలా, అలా, అలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా మనం ఇలాంటివి చేసుకున్నామంటే అన్నీ తీసి ఒకసారి తోమి, కడిగి పెట్టుకోవడం మనకు అలవాటు గదా! ఇంకా అన్నింటిని కడిగేసి మంచిగా తుడిచాననమాట. ఆ తడి అది లేకుండా. లేదంటే నీళ్ళ మరకలనేవి అలాగే ఉండిపోతాయి. ఇంకిక్కడేమంటే, ఆ రోజు ఇల్లంతా డీప్ క్లీన్ చేసినప్పుడు, వెంటనే నేను కవర్స్ అవి ఏం మార్చలేదు. ఇంకా ఇప్పుడు ఇదిగో రేపు మనం పూజ చేసుకుంటున్నాం అన్నప్పుడు ఇవాళ మార్చుకుందాం అని చెప్పేసి, ఇంకా అలాగే సోఫా కవర్స్ అన్నీ సెట్ చేశాను. ఆ కవర్స్ అంతా తీసేసి ముందు రోజే వాష్ చేసేసాననమాట.
ఇంకపోతే అన్ని రూమ్‌లల్లో కర్టెన్స్ కూడా మార్చుదాం అనుకుంటున్నా. ఇంక ఇవన్నీ మనము రేపు చేయలేం కాబట్టి, ఈరోజే నేను అమ్మవారిని గూడా ఆల్మోస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. అంటే కలశంకి పూజ అనేది రేపు చేసుకుంటాం కాబట్టి, ఇవన్నీ ఈరోజే చేసేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుందండి నా ప్రిపరేషన్ అయితే. ఇంక ఇక్కడ ఇదిగో కిచెన్‌లోనేమో ఇది వేశాననమాట. ఇది నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. తీసుకొని 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. మేబీ 2-3 ఇయర్స్ అయిపోయి ఉంటది. ఈసారికి ఈ కలర్‌ది ఇక్కడ వేశాను. ఇంకా ఈ బీజ్ కలర్ వచ్చేసి నేను మొన్న డీమార్ట్‌లోనే తీసుకున్నాను. చూద్దాం ఈసారి ఈ కలర్ యూజ్ చేద్దాము. ఎలా ఉంటుందా అని చెప్పి. యాక్చువల్‌గా నేను క్రీమ్ అండ్ వైట్ కలర్ బాగా యూజ్ చేస్తూ ఉంటా. క్రీమ్ షేడ్‌లో ఒక 2 ఉన్నాయి. వైట్ షేడ్‌లో ప్లెయినే ఆల్మోస్ట్ ప్లెయినే యూజ్ చేస్తా. అదొకటుంది. కానీ ఈసారి మాత్రం ఇక్కడ ఇది వేశాననమాట. చూద్దాం బావుంటుందేమో అని చెప్పేసి. సో, ఎలా అనిపించిందనేది కిందైతే కామెంట్‌లో చెప్పండి. అయితే నాకు ఫ్లవర్స్ అవి కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే ఈసారి దొరకలేదులెండి. మరేంటో మరి బోనాలు ఇవన్నీ జరిగాయి నిన్న మొన్న కానీ, పువ్వులైతే చాలా తక్కువే ఉన్నాయి మార్కెట్‌లో. నేను వెళ్ళేదైతే వనస్థలిపురం మార్కెట్ అనమాట. బంతి పూలు నిజానికి మనం ఏవైనా పండుగలు ఏవైనా చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే గుమ్మాలకు గానీ, పూజ దగ్గర గానీ, అలంకరణలో ఉపయోగిస్తాం కదా! ఇంకా అస్సలు లేనే లేవనమాట. ఒక్కరి దగ్గరే ఉన్నాయి. వనస్థలిపురంలో రైతు బజార్ దగ్గర ఒకే ఒక్కరి దగ్గరుంటే ఇంకా వాళ్ళు రూ. 200 కేజీ చెప్పారనమాట. తొలి ఏకాదశి టైంలో నేను వెళ్ళి తెచ్చుకున్నానండి ఒక కేజీ పూలు. రూ. 80కి ఇచ్చారు. ఇవాళ మాత్రం 200 అంట. ఇంకా రాను రాను ఇంకా వరలక్ష్మి వ్రతం ఆ టైంలో అయితే ఇంకా ప్రైస్ ఇంకెక్కువే ఉండుండొచ్చు. నాకు పెద్ద మార్కెట్‌కెళ్ళి తెచ్చుకోవాలనిపిస్తుంది గానీ, కొన్ని కొన్ని పూలకు అంత అంత దూరం ఇంకా ఎందుకులే అని చెప్పి ఆల్మోస్ట్ నేను అన్నీ వనస్థలిపురంలోనే తెచ్చుకుంటా అనమాట. ఇంకా రైతు బజార్ దగ్గరైతే పువ్వులు, పండ్లు ఇంకా ఎవ్రీథింగ్ వెజిటబుల్స్ అన్నీ దొరికేస్తాయి. పూజ సామాను ఎవ్రీథింగ్ అక్కడే ఉంటాయి. ఇంకా బంతిపూలైతే నేను కొన్నే తెచ్చాను. అసలు అవి కూడా లేవు వాళ్ళ దగ్గర. అసలు కొంతవరకైతే అసలు బాగలేవు. మంచిగా ఉన్నంత వరకైతే అంతవరకు తెచ్చుకున్నాను. ఇంకా పువ్వులు కట్టడం అదంతా అయిపోయింది పక్కన పెట్టేసి, రేపు స్నానం చేసిన తర్వాత గుమ్మలకు అలంకరిస్తాము. కొంచెం ఇవన్నీ ప్రిపరేషన్స్ ఈరోజే చేసుకున్నామంటే రేపటికి కొంచెం మనకు హడావిడి అనేది తగ్గుతుంది. ఎక్కువ సమయం పూజ మీద మనసు పెట్టొచ్చు. అలాగని నేను ఎక్కువ నైవేద్యాలు గూడా ఏం చెయ్యనండి. చాలా సింపుల్‌గా చేసుకుంటా అనమాట పూజ అనేది. ఇంకా అలాగే ఈరోజు అమ్మవారిని కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. అంటే శారీ డ్రేపింగ్ ఇదంతా కూడా ఈరోజే అయిపోతుంది నాది. ఈ శారీ చూసారా? కేరళ కాటన్ శారీ అనమాట. మొన్న నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చా. బిలో 500 ఏమో పడిందండి. అంటే నేను ప్రైస్ చూడట్లేదిక్కడ. నాకు ఈ శారీ చూడగానే అమ్మవారికి ఇది కడితే ఎలా ఉంటుందో, బావుంటుందేమో అని చెప్పి నాకు ఆ రోజు నుంచి మనసులో అదే ఉండింది. ఇంకొకటి ఇంకా నా దగ్గర గూడా కేరళ కాటన్ శారీ అప్పుడెప్పుడో ఉండేది గానీ ప్రెజెంట్ లేదనమాట. సరే ఇదొకటి తీసుకుందాం అని చెప్పేసి తీసుకోగానే మనసులో అనేసుకున్నాను. అమ్మవారికి ఇది కట్టాలి శ్రావణ మాసంలో అని చెప్పి. ఇంకా ఎగ్జాక్ట్‌లీ అలాగే జరిగింది. చాలా బాగా ఈజీగా వస్తుందనమాట. నేనెలా చేస్తుంటానంటే బేసిక్‌గా సిల్క్ అలాగే పట్టు శారీస్ అయితేనేమో ఒకేసారి లాంగ్‌గా ప్లీట్స్ తీసుకుంటాను. ఈరోజు మాత్రం దీన్ని సగం ఫోల్డ్ చేశాననమాట శారీని. మనకి ఇలా పొడవుగా ఉంటుంది కదా! ఆ పొడవు శారీని 2 వైపులా ఫోల్డ్ చేసేసి ఇలాగా ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇలా మధ్యలకుండా అంటే మనకు చీర దోపుకునే వైపు నుండి మొత్తం గూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసి కొన్ని కొన్ని ఫోల్డింగ్స్‌కి ఇలా క్లిప్స్‌తో యాడ్ చేసేస్తున్నా. అప్పుడు అవి అటు ఇటు చెదరవు. మనకు కట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. కట్టిన తర్వాత కూడా అందంగా కనిపిస్తుంది. ఇదిగో ఇలా నేను ఒక 3-4 పెయిర్స్ అయితే ఇలా చేసేసాననమాట. ఇవన్నీ ఇలాగ ఉంచేసి కొంచెం లెంతీగా ఉన్నప్పుడే మనం పళ్ళు వైపుకొస్తాం గదా! ఆ పళ్ళుని మళ్ళీ సెపరేట్‌గా అలాగా ఫోల్డ్ చేయొచ్చు. అంటే మనం ఇది అడ్డంగా పెడుతున్నాం గదా! అలా పళ్ళుకేమో నిలువుగా పెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఇంక ఇది చేసేసి దీన్నిక్కడ స్టాప్ చేసేస్తా. ఇప్పుడు నేను కింద తుంగచాప పరిచాను గదా! ఇలాంటివి నా దగ్గర 2 ఉన్నాయి. ఇంకొకటేమో డెకరేషన్‌కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఇంకా వాడలేదు. కొత్తదే అలాగ ఉండిందనమాట. ఇంకా అలాగే ఎలా డెకరేట్ చేశాను ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అలాగే పూజ వ్లాగ్‌లో యాడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే ఇదిగో పళ్ళు ప్లీటింగ్స్ అనమాట. ఇదంతా కూడా సన్న సన్న ప్లీట్సే పెట్టేశాను. ఇంకా చిన్నగా తయారు చేస్తాం కదా! మరి పెద్దగా ఏం హెవీగా ఏం లేదు. చాలా సింపుల్‌గా వచ్చేసిందనమాట ఈసారి. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసేసాను. మీరు చూసే ఉంటారు. ఇదిగోండి అటువైపునున్న 3 ఏమో మనకి ఇలా
పొడవు వైపు అనమాట. ఇటేమో ఈ సింగిల్ వైపుదేమో పళ్ళు కోసం పెట్టాంది. ఇంక ఇక్కడ ఇదిగో అమ్మవారి కోసం అయితే మంచిగా ఇక్కడ అన్నీ కూడా సెట్ చేసి పెట్టేస్తున్నాను. మొత్తం మనం లోపలికి సెట్ చేసిన తర్వాత అప్పుడు క్లిప్స్‌ని తీసేసి ఒక్కొక్కటిగా ఇలా మనం ప్లెయిన్‌గా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే షార్ట్ వీడియోస్ కింద కొన్ని కమెంట్స్ వచ్చాయి. నిన్ననే చేసుకున్నారా? శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నారా కల్పన గారు అని అడిగారు. అవునండి. నేను నిన్ననే చేసేసుకున్నా అనమాట. ఎందుకంటే నాకు నెక్స్ట్ వీక్ కుదరకపోవచ్చు. అందుకని చెప్పేసి ఈ వీకే చేసేసుకున్నా. మనం పౌర్ణమికి ముందు వచ్చే 2 వారాలు చేసుకుంటాం గదా! ఆ 2 వారాల్లో మొదటి వారమే ఈసారి చేసేసుకున్నా. ఈ అమ్మవారి ఫేస్ ఐడియా ఉందా? మీరు చూసే ఉంటారు. లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట పూజా స్టోర్‌లో. యాక్చువల్‌గా నా దగ్గర యెల్లో కలర్ ఫేస్ అయితే ఉండింది. ఇంకా ఎప్పుడులాగానే అలా చేద్దాం అనుకున్నాను కానీ, ఆయన ఇది తీసుకొచ్చారనమాట. ఇంకా అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను. ఈసారి ఇది రెండోసారనమాట యూజ్ చేయడము. మంచిగా ఇందాక ఇత్తడి సామాన్లన్నీ కడిగేసినప్పుడు ఇది కూడా నీట్ చేసి పెట్టుకున్నాను. మనం కలశానికి పూజ చేస్తాం కాబట్టి అమ్మవారిని ఈరోజే రెడీ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఏమీ కాదండి. ఒకవేళ మనము ఈరోజు చేసి పెట్టి రేపు పూజ చేస్తున్నాం గదా! మరి పూలు ఇవన్నీ కూడా ఇవాళే కుట్టేస్తున్నాం గదా! అనుకుంటే అన్నీ మనం పూజ చేసే ముందు ఒకసారి ప్రోక్షణ చేస్తాం కాబట్టి ఆ తప్పేమీ ఉండదనమాట. అలా అనుకుంటూ పోతే మనం అసలు ఏమీ చేయలేము. ఇప్పుడు సపోజ్ ఈ పువ్వులే ఉన్నాయండి. అందరూ నీట్‌గానే ఉండి అమ్ముతారు. నీట్‌గానే ఉండి కోస్తారు అనడానికి ఉండదు కదా! అన్నీ దాటుకుంటూనే అన్నీ మన వరకు వస్తాయి కాబట్టి, అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకూడదు ఇలాంటి పూజలప్పుడు. అలాగే మనం ఏ పూజలు, ఏ పండుగలు చేసుకున్నా అతిగా కాకుండా మనకున్న దాంట్లో హ్యాపీగా చేసుకోవడం ఎంతో మంచిది. ఇప్పుడు నేను ఈ పూజ కోసం ఉపయోగించేవన్నీ కూడా నా దగ్గర కొన్ని ఇయర్స్‌గా వస్తూ ఉన్నవే. అన్నీ గూడా ఏవి ప్రత్యేకంగా ఈ పూజ కోసం కొన్నాను అలాంటిది ఏమీ ఉండదనమాట. ఒకవేళ కొనుక్కున్నా నేను వాటిని తప్పకుండా ప్రతిరోజు ఉపయోగించేలాగా చూస్తూ ఉంటాను తప్పించి, అన్నీ అలా అరలో పెట్టేలా ఉండదనమాట. ఇదిగోండి అమ్మవారి కళ్ళు అంతా కూడా ఇలా దిద్దాననమాట. ఎంత ముద్దుగా చూడ చక్కగా ఉన్నారో గదా అమ్మవారు. ఇంకా ఇప్పుడేమంటే చెవులవి అవి అన్నీ గూడా ఇప్పుడే పెట్టేసుకుంటాను. అంటే ఇవి మనం పెట్టుకున్నవే కానీ కొంచెం ఇలా ప్రోక్షణ చేసినట్లుగా చేసి పెట్టేస్తుంటానంతే. యాక్చువల్‌గా నేను అసలు ఏమి కొనడానికి గూడా బయటికి గూడా వెళ్ళలేదండి. అంటే అప్పటికప్పుడు అనుకున్నాననమాట. ఒక 1 డే బిఫోర్, 2 డేస్ బిఫోర్ అనుకున్నాను అంతే తప్పించి పెద్దగా ఏమి అనుకోలేదు. అందుకని నేను ఉన్న దాంట్లో చక్కగా చేసేసుకుంటున్నా ఈసారి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇల్లు క్లీనింగ్స్ అంతా అయిపోయాయి. అలాగే బెడ్‌రూమ్స్ కానీ, పూజ మందిరం కానీ అన్నీ అయిపోయాయి. రేపటి కోసం కిచెన్ గట్టు కూడా నీట్‌గా కడిగి పెట్టేసాననమాట. ఇంకా రేపు వంటలు, నైవేద్యాలు అవి ఉంటాయి కదా! వాటి కోసమని. ఇంకిక్కడ గారెల కోసమని కొంచెం మినపప్పు నానబెట్టేసాను. అలాగే శనగలు కూడా వాయినంలో ఇస్తాం కదా! అందుకని. ఈ శనగలు నానబెట్టేటప్పుడు మనం మాట్లాడకుండా ఎవరితో కూడా నానబెట్టాలనమాట. నానబెట్టేసేటప్పుడు మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గదా! నాది మొత్తం అయిపోయింది. ఇంకిప్పుడు కొంచెం పసుపు వేసేసి అందులో అలా నానబెట్టేస్తున్నాను అంతే. మార్నింగ్ మళ్ళీ వాటర్ అంతా వంపేసి నీట్‌గా వడలు పెట్టేస్తాననమాట. ఇక్కడ బెల్లం కూడా మంచిగా తూరిమి పెట్టేసుకున్నాను. రేపటికి చాలా వరకు ఫ్రీగా ఉంటుంది. ఇంక ఈరోజైతే ఈ పనులన్నీ చేసేసుకున్నాను. రేపటి కోసం అన్నీ గూడా ఏర్పాటు చేసి పెట్టుకున్నా అనమాట. ఇలా గనక చేసుకుంటే మనకు పూజ గూడా చాలా తేలిగ్గా అవుతుంది. ఎక్కువ సమయం అమ్మవారి మంత్రాలు, స్తోత్రాలు చదువుకోవడానికి ఉంటుందన్నమాట. వచ్చే వారం వ్రతం చేసుకునే వాళ్లకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో ఇంతవరకు చూశారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను.